తెలంగాణలో ప్రస్తుతానికి కవిత కొత్త పార్టీ పెట్టిన ఏప్రిల్ 26 పార్టీ అనేది మంచి ఆలోచన అమ్మా. ఒక జయలలితని మళ్ళీ కవిత రూపంలో చూడబోతామా అన్న ఫీలింగ్లో ఉండరు. ఏంటంటే ఆమె ఒక జాగృతి అనే ఒక మంచి సంస్థతో ఈరోజు పైకి వస్తుంది. అట్టాగే కొనసాగాలి. కొద్దిగా లిక్కర్ కేసు అవన్నీ కేసులు పెట్టారు పాపం, ఢిల్లీ దాకా లాగారు ఆమెని, ఢిల్లీ జైల్లో కూడా పెట్టారు పాపం ఆమెని. మరి ఆ మచ్చలన్నీ పోయినాయి కాబట్టి ఆమె పార్టీ పెట్టింది కాబట్టి నిలబడిద్ది. పరంగా బీఆర్ఎస్లో నలిగిపోయిన వాళ్ళు, కాంగ్రెస్లో నలిగిపోయిన వాళ్ళు, అటు బీజేపీలో కూడా నలిగిపోయిన మేధావులు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఇటే వస్తారు కవిత సైడ్ అనే ఫీలింగ్లో ఉండాలి. కాబట్టి ముందుకు నడిపితే 5 సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా కష్టపడితే ఒక పదవి అనేది వచ్చింది, రాజకీయ పరంగా ఎదిగే ఆలోచన ఆమెకి ఉంది అని మేము అనుకుంటున్నాం. కేఏ పాల్ ఎవరమ్మా? ఒకప్పుడు అమెరికా అసెంబ్లీలో కూర్చున్న ఆయన అట్లాంటి ఆయన మన తెలుగు వాళ్ళు తొక్కేశారు తెలుసా. తొక్కేసిన వాళ్ళు మంచి వాళ్ళే, అది వచ్చి బిత్తరపనులు ఎన్నో చేసాడు కాబట్టి తొక్కేశారు. తొక్కేసిన వ్యక్తి కూడా మంచి వ్యక్తే, నువ్వు తక్కువ అంచనా వేయకూడదు ఆయన, ఓకేనా. కాబట్టి ఆయనకి ఈయనకి సంబంధం ఎట్లా పెడతాను? ఈమె జాగృతి మంత్రిగా చేసింది, ఒక పార్టీకి ఒక అధ్యక్షురాలుగా ఉంది, ఎన్నో చేసింది, ఒక పార్టీని ముందుకు నడిపింది, ఎన్నో రాజకీయం చేసింది, ఒక రాష్ట్రాలు విడగొట్టిన దానిలో పోరాటం చేసింది. మరి ఉద్యమ కెరటాలు అంటే వేరే ఉంటాయి కాబట్టి ఆ ఉద్యమ కెరటాల ఉషోదయంతోనే ముందుకు వెళ్ళిద్ది తప్ప ఎవరు అన్నారు ఇది అన్నారు అని చెప్పేసి వెనకమాల ఉన్న కార్యకర్తల గురించి కూడా ఆలోచిస్తారు. ఆ నాయకులను నిలబెట్టుకోవడం ఎలా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు తింటాం కాకుండా పక్కన వాళ్ళకు కూడా పెడతారు. అది